ఈ వారం చంద్రబాబు కేబినెట్ సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు చేయాలని డిసైడ్ చేశారు. ఇక ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తున్నారు చంద్రబాబు. హైదరాబాద్లో టీడీపీ కార్యకర్తలతో కూడా భేటీ అయ్యారు. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించింది. ఏపీలో 22A సెక్షన్ కింద ఉన్న భూ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే హోల్డ్లో పెట్టారు. వాటిని మరో 3 నెలలు నిలిపివేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇకపై క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలు జారీ చేయాలని కూడా తీర్మానం చేసింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదించింది. అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వ ముద్ర, అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు చేయాలని మంత్రి మండలి ఫిక్స్ చేసింది. ఇకపై తక్కువ ధరకే ఏపీలో నాణ్యమైన మద్యం లభించనుంది. వైసీపీ హయాంలో భూ సర్వే నిర్వహించారు. దాన్ని నిలిపివేస్తామని మంత్రి పార్థసారథి ప్రకటించారు. అన్ని టెస్టులు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది. మరి సెప్టెంబర్ 5, 24 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి 1 అక్టోబర్ 2024 నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మత్స్యకారులకు సంబంధించి కేబినెట్ కీలక తీర్మానం చేసింది. 217 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన కొత్త మెడికల్ కాలేజీల్లో అదనంగా 380 పోస్టులు భర్తీ చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెలో నిర్మించిన మెడికల్ కాలేజీల్లో 2024-25 సంవత్సరానికి 100 సీట్లతో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ని ప్రారంభించనున్నారు. ఈ తీర్మానానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో అన్నా క్యాంటీన్ల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15న తొలి విడతలో 100 చోట్ల క్యాంటీన్లు పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడతలో 83, మూడో విడతలో 20 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ మొత్తం 203 క్యాంటీన్లను హరే కృష్ణ ఫౌండేషన్ ఆహారం సరఫరా చేయనుంది. అల్పాహారంతో పాటు భోజనం కూడా ఉంటుంది. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం కావడంతో నేతన్నలకు ఆ రోజు సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అది జరగకపోతే కనీసం రీఎంబర్స్ చేస్తామని మాటిచ్చారు. నేతన్నలంతా ఒకే దగ్గర పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని మరో హామీ ఇచ్చారు. చేనేత మక్కాల కోసం 50,000 సాయం చేస్తామన్నారు సీఎం. అంతేకాదు, ఈ రంగం అభివృద్ధి చెందాలంటే ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, కనీసం నెలకు ఒక్కరోజైనా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి తన సతీమణి భువనేశ్వరికి 2 చీరలు కొనుగోలు చేశారు. దీంట్లో మంచి వెరైటీ ఇంకేమన్నాయా చూస్తున్నాం. మనకి ఏది బాగుందని చూస్తున్నాయి. క్యాచ్ ఇదొకటి డిజైన్స్ ఉంది, అదొకటి ప్యాక్ చేయండి. డబ్బులుగా ఓకే, ప్యాక్ చేయండి. గుడ్. విజయవాడలో చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ఆ రోజు సీఎం చంద్రబాబు మధ్యలో ఆకారు. ప్రకాశం బ్యారేజ్ పై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన సీఎం కృష్ణమ్మ పరవళ్లను చూసి మురిసిపోయారు.
కృష్ణమ్మకు జలకళ రావటం చూసి ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. వరద ప్రవాహాన్ని చూడటానికి వెళ్లిన సందర్శకులతో కాసేపు మాట్లాడారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేస్తున్నారు. 28 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను డీజీపీ తిరుమలరావు ఆదేశాలతో పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పారదర్శకంగా సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం బదిలీలు చేస్తుంది. గురువారం చంద్రబాబు పార్టీ పొలిట్ బ్యూరో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఇచ్చే పరిహారం 5 లక్షలకు పెంచారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై కూడా చర్చించారు. విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు జిల్లాను యూనిట్ గా తీసుకోవాలని డిసైడ్ చేశారు. ఇక జన్మభూమి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. జన్మభూమి 2 పేరుతో ఈ కార్యక్రమాలు జరగాలన్నారు చంద్రబాబు. ప్రధానంగా నామినేటెడ్ పదవులపై చర్చించారు. కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కూటమిలోని మిత్రపక్షాలకు కూడా నామినేటెడ్ పదవులు ఉండాలని ఈ మీటింగ్లో నిర్ణయించారు. నామినేటెడ్ పదవులు నిర్ణయించడానికి జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంటే ఎవరైతే పార్టీ బలోపేతానికి పార్టీ అధికారం తేడానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకి మంచి స్థానం కల్పించాలని పగడ్బందీగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ పేర్లన్నీ ఐడెంటిఫై చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. పొలిట్ బ్యూరో మీటింగ్ తర్వాత వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై చంద్రబాబు సమీక్షా సమావేశం జరిపారు. రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 100% ఈ క్రాప్ నమోదు చేయాలని, జులైలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు 36 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలన్నారు చంద్రబాబు. పురుగు మందుల పిచికారికి వీటిని వినియోగించాలని ఆదేశించారు. చంద్రబాబు పార్టీ కార్యకర్తలను వీలైనంత ఎక్కువగా కలుసుకునే ప్రయత్నం చేస్తారు. దుర్గాదేవి, శివరాజ్ యాదవ్ అనే 2 కార్యకర్తలను చంద్రబాబు సచివాలయంలోని తన చాంబర్కి పిలిపించుకుని మాట్లాడారు. వైసీపీ టైంలో అక్రమ కేసుల వలన కొన్నాళ్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నామని వారు సీఎంతో చెప్పారు. కుటుంబ నేపథ్యం తెలుసుకున్న చంద్రబాబు వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని మాటిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి ఆయన నృత్యం చేశారు. వారి సంప్రదాయ వాద్యం మోగించి, కొమ్ము తలపాక ధరించి కళాకారుల్లో ఉత్సాహం నింపారు. సమగ్రాభివృద్ధికి 1995 తర్వాత చైతన్యం 1 నిర్వహించామన్న చంద్రబాబు చైతన్యం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. 2191 ఎస్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు 2373 కోట్లతో తాగునీరు అందించడం చైతన్యం 2.0 ఉద్దేశమని అన్నారు. పాడేరులో మెడికల్ కాలేజ్ పూర్తి చేస్తామని, అక్కడ పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 418 ఏకోపాధ్యాయ పాఠశాల భవనాల నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు ఆయన. గిరిజన యువతకు విశాఖలో స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆలోచన. ఈ హామీ కూడా ఇచ్చారు. అరకు కాఫీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావటమే చంద్రబాబు లక్ష్యంగా తెలుస్తుంది. 2014-19 మధ్య గిరిజన సంక్షేమానికి 16 పథకాలను తీసుకొచ్చామని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం గిరిజనులకు ఆదరణ తగ్గిందని ఆయన విమర్శించారు. కృత్రిమ మేత గురించి మాట్లాడుకుంటున్న రోజుల్లో డోలీలు కనిపించడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. గిరిజన పిల్లలు కూలీలుగా మిగిలిపోకూడదని, IAS, IPSలుగా ఎదగాలని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారాయన. ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో జగన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి సుడిగాలిలో వైసీపీ కొట్టుకుపోయిందని అన్నారు. ఇక తిరిగొచ్చే పరిస్థితి కూడా లేదని సెటైర్లు వేశారు చంద్రబాబు. ఎన్నికల్లో మీరు చూశారు, రాష్ట్రంలో ఒక సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాల్లో అడ్రస్ లేకుండా అప్పుడున్న పార్టీ ముఖ్యమంత్రి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇంక తిరిగి వచ్చే పరిస్థితిలో కూడా లేరు. దీనికి కారణం ఏంటి? అరాచకమైన పాలన, అవినీతి పాలన, దోపిడీ పాలన, పేదవాళ్ళ పొట్టగొట్టే పాలన వచ్చింది. నేను అడుగుతున్నా, ఇక్కడుండే గిరిజనులకి, ఇక్కడుండే ఆదివాసులకి ఏమైనా న్యాయం జరిగిందని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే గిరిజనులు ఎవరికైనా న్యాయం జరిగిందని అడుగుతున్నా. 5 ఏళ్ళు ₹1 రుణాలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆదివాసీ దినోత్సవ వేడుకల తర్వాత చంద్రబాబు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై కూటమి నేతలతో చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయావకాశాలపై జిల్లా నేతలతో చర్చించారు. పోటీపై జిల్లా ఎమ్మెల్యేలు, నాయకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ప్రతినిధులకు సరైన గౌరవం దక్కలేదని కూటమి నేతల అభిప్రాయం. సార్వత్రిక ఎన్నికల తర్వాత చాలా మంది ఎన్డీఏ వైపు చూస్తున్నారని తెలిపారు. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుచుకోవటానికి అవసరమైన ఓట్లు సాధించొచ్చని కొందరు చెప్పారు. మరికొందరు మాత్రం పోటీకి దూరంగా ఉంటే బెటర్ అని చెప్పారు. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే ముందు మరింత లోతుగా అన్ని అంశాల్ని పరిశీలించేందుకు చంద్రబాబు 6గురితో కమిటీని నియమించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ విస్తరిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో శనివారం పార్టీ నేతలతో చర్చించారు. తెలంగాణలో టీడీపీ అభివృద్ధిపై సమాలోచనలు చేస్తున్నట్లు సిగ్నల్స్ ఇచ్చారు. 2 రాష్ట్రాల అభివృద్ధే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో తాను అభివృద్ధికి పునాదులు వేశానని, తరువాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కొనసాగించాయని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఏపీలో మాత్రం విధ్వంసం జరిగిందని, అందుకే ఏపీపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సి వస్తుందని చంద్రబాబు వివరణ ఇచ్చారు. కానీ కార్యకర్తల అభిప్రాయం మేరకు తెలంగాణలో కూడా పార్టీని బలపరుస్తామని అన్నారు. For more videos like this, subscribe Big TV channel.